Dear students, now we are going to continue with some more problems of gravitation. Now, two spherical balls of 1 kg and 4 kg are separated by a distance of 12 centimeters. ఫస్ట్ డయాగ్రామ్ డ్రా చేసుకోండి. ఒకటి 1 kg, m1 ఈక్వల్ టు 1 kg అనుకుందాం. అండ్ అనదర్ మాస్ m2 ఈజ్ ఈక్వల్ టు సమ్ 4 kg separated by a distance of how much? Its distance between them equal to 12 centimeters. ఇక్కడ ఏమన్నాడు, ఫైండ్ ద డిస్టెన్స్ ఆఫ్ పాయింట్ ఫ్రమ్ ద 1 kg మాస్. 1 kg మాస్ నుంచి ఒక పాయింట్ ఉందట, ఆ పాయింట్కి డిస్టెన్స్ కనుక్కోమంటాడు. వేర్ ఎట్ విచ్ ద గ్రావిటేషన్ ఫోర్స్ ఆన్ ఎనీ మాస్ బికమ్స్ జీరో. అంటే ఇందులో ఏదో ఒక పాయింట్ దగ్గర మనం ఇంకొక మాస్, ఏదన్నా ఒక మాస్ పెట్టినాం అనుకోండి, సపోజ్ క్యాపిటల్ M మాస్ని పెట్టినాం. పెడితే గ్రావిటేషన్ ఫోర్స్ ఎట్ దిస్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఆ పాయింట్ 1 kg మాస్ నుంచి ఎంత డిస్టెన్స్ ఉందో కనుక్కోమంటుండు. ఈ డిస్టెన్స్ని ఏమనుకుందాం మనం, ఎక్స్ అనుకుందాం. సో మనం ఎక్స్ కనుక్కోవాలి. ఇప్పుడు 1 kg మాస్ నుంచి ఆ పాయింట్ ఏదో ఒక మాస్ని అక్కడ పెడితే ఆ పాయింట్ దగ్గర నెట్ గ్రావిటేషన్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో అని మెన్షన్ చేస్తుండు. ఓకే, సో అప్పుడు ఈ డిస్టెన్స్ ఏమవుతుంది, దిస్ డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ 12 మైనస్ ఎక్స్. 12 మైనస్ ఎక్స్. ఓకే, నా ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ చూడండి, ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై 1 kg మాస్ ఆన్ క్యాపిటల్ M ఏముంటుంది, అట్రాక్ట్ చేస్తుంటుంది కదా, సో లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై 4 kg మాస్ ఆన్ దిస్ మాస్ ఎటు ఉంటుంది, రైట్ సైడ్ ఉంటుంది. అట్రాక్ట్ చేసుకుంటుంది కదా, రైట్ సైడ్ అట్రాక్ట్ చేసుకుంటుంది. సో ఈక్వల్ అండ్ అపోజిట్ ఫోర్స్ ఉంటే నెట్ ఫోర్స్ జీరో అవుతుంది ఇక్కడ. ఓకే, సో నా యాజ్ పర్ ద కండిషన్ ద ఫోర్స్ ఆన్ ఎనీ మాస్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఎట్ సమ్ పాయింట్, ఆర్బిటరీ పాయింట్ దగ్గర నెట్ ఫోర్స్ జీరో అని అన్నాడు వాడు. సో సమ్ ఆఫ్ ఫోర్సెస్ అంటే ఎన్ని ఫోర్సెస్ ఉన్నాయి, 2 ఫోర్సెస్ని సమ్ చేయండి. అంటే ఫస్ట్ రైట్ సైడ్ డైరెక్షన్ ఉన్నది రాయండి, F2. సమ్మేషన్ సింబల్ ఉంది కాబట్టి ప్లస్, ఇంకేమున్నది F1 ఈజ్ ఆల్సో దేర్. బట్ F1 ఏ డైరెక్షన్ ఉంది, లెఫ్ట్ సైడ్ డైరెక్షన్ ఉంది కాబట్టి మైనస్ వీటిని, మైనస్ F1 ఈక్వల్ టు జీరో. నౌ జస్ట్ రీఅరేంజ్ ద టర్మ్స్. F2 ఈజ్ ఈక్వల్ టు F1. F అంటే ఇది గ్రావిటేషన్ ఫోర్స్ ఫార్ములా G M1 M2. ఏ రెండింటి మధ్యలో F2 యాక్ట్ అవుతుంది, క్యాపిటల్ Mకి M2కి మధ్యలో యాక్ట్ అవుతుంది. ఓకే, ఈ రెండింటి మధ్యలో యాక్ట్ అయ్యే ఫోర్స్ని మనం F2 అనుకున్నాం. G ఒక మాస్ ఏమో M2, ఇంకొక మాస్ ఏమో క్యాపిటల్ M. వాటి మధ్యలో డిస్టెన్స్ ఎంత మరి, డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఈజ్ హౌ మచ్, 12 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఓకే, ఈజ్ ఈక్వల్ టు F1. F1 అంటే ఫోర్స్ బిట్వీన్ 1 kg మాస్ అండ్ క్యాపిటల్ M. ఓకే, అది రాసిన G M1 అండ్ M2 ఎంత, ఇక్కడ క్యాపిటల్ M బై ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఎంత, ఎక్స్ స్క్వేర్, ఎక్స్ హోల్ స్క్వేర్. ఓకే, క్యాపిటల్ G క్యాన్సల్, క్యాపిటల్ M క్యాన్సల్స్. సో మిగిలింది ఏంటిది, M2 అంటే 4 బై 12 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు M1 ఈజ్ గివెన్ 1 kg బై ఎక్స్ స్క్వేర్. క్రాస్ మల్టిప్లై చేయండి, 4x స్క్వేర్ ఈక్వల్ టు 12 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. 4x స్క్వేర్ అంటే 2x హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 12 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. స్క్వేర్ అండ్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. సో 2x ఈజ్ ఈక్వల్ టు 12 మైనస్ ఎక్స్, మైనస్ ఎక్స్ ఇటు వస్తే ప్లస్ ఎక్స్ అవుతుంది. 3x ఈజ్ ఈక్వల్ టు 12. సో x ఈజ్ ఈక్వల్ టు 12 బై 3. సో x ఈక్వల్ టు 4 centimeters. దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకే, 4 centimeters ఫ్రమ్ ద 1 kg మాస్. The net force on the any mass equal to 0 due to 1 kg mass and 4 kg mass. Okay, right? దీన్ని బై హార్ట్ చేయొద్దు, జస్ట్ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా పోతే యూ విల్ గెట్ ద ఆన్సర్. కొంతమంది డైరెక్ట్ ఫార్ములా ఇస్తారు దీనికి, అట్లాంటి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయొద్దు. ఫిజిక్స్లో దేర్ ఆర్ లాట్ మెనీ ఫార్ములాస్ టు రిమెంబర్. ఓకే, సో నెక్స్ట్ 3 యూనిఫామ్ స్పియర్స్ ఈచ్ ఆఫ్ మాస్ M అండ్ రేడియస్ R. 3 యూనిఫామ్ స్పియర్స్ ఉన్నాయంట, ఒక్కొక్క దాని మాస్ ఎంత అన్నాడు, M అన్నాడు, రేడియస్ R అన్నాడు. అండ్ ఆర్ కెప్ట్ ఇన్ సచ్ ఎ వే దట్, ఎట్లా ఉన్నాయట, ఈచ్ టచెస్ ద అదర్ 2. ఇది తీసుకుంటే ఈ రెండింటిని టచ్ చేస్తుంది, ఇక్కడ ఇక్కడ. ఇది కూడా దీన్ని టచ్ చేస్తుంది. ఇది కూడా ఈ స్పియర్ కూడా దిస్ స్పియర్ని ఈ స్పియర్ని టచ్ చేస్తుంది. ఓకే,
Find the magnitude of the gravitational force on any one of the sphere due to other two spheres. అంటే దీని మాస్ అంతా కూడా ఎక్కడ కాన్సన్ట్రేట్ అవుతుంది? ఎట్ ద సెంటర్ ఆఫ్ మాస్. దీని మాస్ కూడా సెంటర్ ఆఫ్ మాస్, దీని మాస్ కూడా సెంటర్ ఆఫ్ మాస్. ఓకే, డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ పార్టికల్స్ ఎంత? ఇది ఆర్, ఇది ఆర్, మొత్తం ఎంత? 2r. డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ మాసెస్ r ప్లస్ r 2r. డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ మాసెస్ r ప్లస్ r 2r. ఓకే, సో దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? ఇట్లా రాసుకోవచ్చు. ఇక్కడ m మాస్ ఉంది, ఇక్కడ m మాస్ ఉంది, ఇక్కడ m మాస్, m ఉన్నది. ఇక్కడ 2r డిస్టెన్స్, ఇక్కడ 2r డిస్టెన్స్, ఇక్కడ 2r డిస్టెన్స్ ఉన్నది. సో మాసెస్ ఆర్ దేర్, డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఈజ్ ఆల్సో దేర్. సో క్వశ్చన్ ఏంటిదంటే ఫైండ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఆన్ ఎనీ వన్ ఆఫ్ ద స్పియర్స్ డ్యూ టు అదర్ టూ. అంటే ఈ స్పియర్నే కన్సిడర్ చేసుకోండి. దీని మీద ఈ స్పియర్ ఫోర్స్ని ఎగ్జర్ట్ చేస్తుంది. ఆ ఫోర్స్ ఎటు ఉంటుంది? అప్ సైడ్ ఉంటుంది. ఈ మాస్ మీద ఈ స్పియర్ కూడా ఎగ్జర్ట్ చేస్తుంది ఫోర్స్ని. ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై దిస్ మాస్ ఆన్ దిస్ స్పియర్, అట్రాక్టివ్ ఫోర్స్ ఉంటుంది. లెట్ us consider this force is nothing but F2. So F1 is a vector quantity, F2 is another vector quantity. Angle between them is equal to how much? Equilateral triangle కాబట్టి 60 degrees. 2r sides are equal కాబట్టి it is a equilateral triangle. Okay, so now F1 కి ఎక్స్ప్రెషన్ రాయండి. సో F1 is equal to G M1 M2. M1 equal to M, M2 equal to కూడా M by 2r whole square. Distance is 2r whole square. So Gm square by 4r square. Next, similarly, force exerted by this mass on this mass F2 is equal to G M1 M2 by distance between them is 2r whole square. Okay, so Gm square by 4r square. Gm square by 4r square F2 వచ్చింది. Now two vectors are there and angle between them is also there. Like this, if two vectors A and B are there, if angle between them is theta, the resultant vector equal to under root of a square plus b square plus 2ab cos theta వచ్చింది మనకి. సేమ్ అదే రాయండి, ఇక్కడ అదే ఫార్ములాని అప్లై చేయండి. సో ఇది gm స్క్వేర్ బై 4r స్క్వేర్, ఇది gm స్క్వేర్ బై 4r స్క్వేరే. సో నేను ఏం రాస్తున్నా అంటే f1 ఈక్వల్ టు f, f2 ఈక్వల్ టు f అని రాస్తున్నా. రైట్, F1 F2 ఉంది, అవి రెండింటి మధ్యలో యాంగిల్ ఉన్నది. అంటే మనం ఏం చేయొచ్చు? నెట్ ఫోర్స్ కనుక్కోవచ్చు కదా. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ నెట్ ఫోర్స్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ F1 స్క్వేర్ ప్లస్ F2 స్క్వేర్ ప్లస్ 2F1 F2 కాస్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ టూ ఫోర్సెస్. ఓకే, కాస్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ టూ ఫోర్సెస్ మధ్యలో యాంగిల్ ఎంత? 60 degrees అని రాసిన. రైట్, సో నెట్ ఫోర్స్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ F1 స్క్వేర్ అంటే F స్క్వేర్ ప్లస్ F స్క్వేర్, F2 స్క్వేర్ కూడా F2 కూడా Fఏ ఉన్నది, ప్లస్ 2 ఇంటూ F ఇంటూ కాస్ 60 ఈజ్ నథింగ్ బట్ 1/2. సో 2 క్యాన్సల్స్. సో అండర్ రూట్ ఆఫ్ F స్క్వేర్ ప్లస్ F స్క్వేర్ ప్లస్ F స్క్వేర్ 3F స్క్వేర్. ఓకే, రూట్ 3F స్క్వేర్ దట్ ఈస్ నథింగ్ బట్ రూట్ 3 టైమ్స్ F. రూట్ F స్క్వేర్ బయటకు వస్తే F అవుతుంది. Okay, so net force is equal to root 3 times of F is how much? Gm square by 4r square. Gm square by 4r square. This is the answer for this question. So simple. Okay, next. Next question. Two satellites are revolving around the earth at different heights. Two satellites they are revolving around the earth. E radius m r radius of earth is re, mass of earth is me. Two satellites, ఒక satellite ఇంకొక satellite. ఓకే, టూ డిఫరెంట్ హైట్స్లో ఇట్లా రివాల్వ్ అవుతున్నాయి అనుకుందాం. దిస్ హైట్ ఈజ్ నథింగ్ బట్ h1,
దిస్ హైట్ ఈజ్ h2 అనుకుందాం. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు, ద రేషియో ఆఫ్ దేర్ ఆర్బిటాల్ స్పీడ్స్ ఈజ్, రేషియో ఆఫ్ ఆర్బిటాల్ స్పీడ్స్ అట 2:1 అని అన్నాడు. ఇఫ్ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ ఎట్ ఏ హైట్ ఆఫ్ 100 కిలోమీటర్స్, అంటే ఇఫ్ h1 ఈజ్ ఈక్వల్ టు 100 కిలోమీటర్స్ అయితే వాట్ ఈజ్ h2, వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ అదర్ శాటిలైట్. సో ఏమి ఇచ్చిండు మనకు, ఆర్బిటాల్ స్పీడ్స్ రేషియో ఇచ్చిండు, h1 ఇచ్చిండు, h2 కావాలి. We know that an expression for orbital speed equal to under root of gme by re plus h. ఓకే, re plus h అంటే వెలాసిటీ, ఆర్బిటాల్ వెలాసిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రూట్ re plus h, రూట్ re plus h. ఓకే, సో ఇన్వర్స్ ఉన్నప్పుడు రిలేషన్ తెలుసు కదా మనకి, ఎట్లా రాస్తాం, సపోజ్ ఏ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బి ఉందనుకోండి, ఏ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బి ఉందనుకోండి, అప్పుడు ఏం రాస్తాం, a1/a2 ఈజ్ ఈక్వల్ టు b2/b1 అని రాస్తాం. ఇజంట్ ఇట్ రైట్? a1 ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు b1, a2 ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు b2, లైక్ దట్. ఓకే, సో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉన్నాయి కాబట్టి v1/v2 ఈజ్ ఈక్వల్ టు, v1కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే డినామినేటర్లో రావాలి, అండర్ రూట్ ఆఫ్ re ప్లస్ h ఉన్న దగ్గర h1 పెట్టండి. v2కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే ఇది డినామినేటర్లు ఉంటే అది ఎక్కడ ఉండాలి, h2 టర్మ్ న్యూమరేటర్లు ఉండాలి, re ప్లస్ h2. ఓకే, ఐ హ్యావ్ రిటన్ అన్ ఎక్స్ప్రెషన్. నౌ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, రెండు సైడ్లో స్క్వేర్ చేయండి, v1/v2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఇదేమవుతుంది, దీనికి ఒకటే రూట్ కలిగేయండి, అండర్ రూట్ ఆఫ్ re ప్లస్ h2 బై re ప్లస్ h1 హోల్ స్క్వేర్. రెండు సైడ్ల స్క్వేర్ చేస్తున్నాం కాబట్టి స్క్వేర్ స్క్వేర్ క్యాన్సల్స్, స్క్వేర్ సారీ ఈ స్క్వేర్ ఇట్నే ఉంచండి, ఈ స్క్వేర్ ఈ రూట్ క్యాన్సిల్ అవుతుంది. ఓకే, సో v1/v2 వాల్యూ ఈజ్ గివెన్ 2/1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు re ప్లస్ h2 బై re ప్లస్ h1, re ప్లస్ h1. ఓకే, సో 4/1 ఈజ్ ఈక్వల్ టు re అంటే ఎంత, 6400 కిలోమీటర్స్ ప్లస్ h2 బై 6400 కిలోమీటర్స్ ప్లస్ h1 ఈక్వల్ టు హస్ గివెన్ 100 కిలోమీటర్స్. ఓకే, 6400 ప్లస్ 100 6500, క్రాస్ మల్టిప్లై చేయండి, 6500 ఇంటూ 4 ఎంత, 26,000, 6400 ప్లస్ h2 క్రాస్ మల్టిప్లై చేస్తున్నా ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 6500, 6500 ఇంటూ 4. ఓకే, సో h2 ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 6500 ఎంత, 26,000. ఈ 6400 ఇటు తీసుకురండి, మైనస్ అవుతుంది, మైనస్ 6400. సో h2 ఈక్వల్ టు 19,600 కిలోమీటర్స్. సో దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో సింపుల్. Okay, students, next we are going to solve some more problems. Next, calculate the escape velocity of a body from the earth surface. Earth surface నుంచి escape velocity కావాలట. రైట్ చేద్దాం మరి. ఓకే, సో మనకి ఎస్కేప్ స్పీడ్కి ఫార్ములా ఏంది, అండర్ రూట్ ఆఫ్ 2gme బై re ప్లస్ h. బట్ ఇక్కడ ఏమన్నాడు, ఫ్రమ్ ఎర్త్ సర్ఫేస్ అన్నాడు, ఎర్త్ సర్ఫేస్ నుంచి త్రో చేయాలంటే h ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎస్కేప్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 2gme బై re. సో అండర్ రూట్ ఆఫ్ 2g అంటే ఎంత, 6.67 ఇంటూ 10⁻⁻11 ఇంటూ మాస్ ఆఫ్ ది ఎర్త్ 6 ఇంటూ 10⁻24 డివైడెడ్ బై re. రేడియస్ ఆఫ్ ఎర్త్ 6400 కిలోమీటర్స్. కిలో కాబట్టి 10⁻³ అని రాస్తున్నా, ఎస్ఐ సిస్టంలోకి మార్చుకున్నా. ఇదంతా మీరు సాల్వ్ చేసిరు అనుకోండి బై యూజింగ్ క్యాల్కులేటర్, 2 ఇంటూ 6.67 ఇంటూ 6 డివైడెడ్ బై 6400. ఓకే, రైట్. ఇదంతా చేసి దీనికి రూట్ అప్లై చేస్తే 0.0125 రూట్ 0.0125. ఓకే, 11.2
escape speed is equal to 11.2 into 10 to the power of 3 meter per second వస్తుంది. ఓకే, సో అంటే ఎస్కేప్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 11.2 కిలోమీటర్స్ పర్ సెకండ్. వీ హ్యావ్ స్టడీడ్ ఆల్రెడీ ఇన్ థియరీలో చెప్పుకున్నాం దీని గురించి, రైట్? సో ఇది 11.2 కిలోమీటర్ పర్ సెకండ్ ఇన్ ఆర్డర్ టు త్రో ఏ పార్టికల్ టు ఎస్కేప్ అవే ఫ్రమ్ ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్. ఓకే, నెక్స్ట్ బి బిట్ చూద్దాం. ఇప్పుడు బి ఏమన్నాడంటే, ఇఫ్ ద ఎర్త్ వార్ మేడప్ ఆఫ్ వుడ్తో కనుక తయారు చేసి ఉంటే లైట్ వెయిట్ అవుతుంది కదా, అప్పుడు ఇట్స్ మాస్ వుడ్ బి 10% ఆఫ్ ఇట్స్ కరెంట్ మాస్లో 10% ఉంటుంది. ఇఫ్ ఎర్త్ వర్ మేడప్ ఆఫ్ వుడ్, దాని మాస్ ఎంత ఉంటుందటప్పుడు 10% ఆఫ్ కరెంట్ మాస్ ఆఫ్ ఎర్త్. 10% అంటే 10/100 ఇంటూ మాస్ ఆఫ్ ఎర్త్. ఈ జీరో క్యాన్సల్. 1/10 ఈజ్ నథింగ్ బట్ 0.1 ME. ఓకే, సో ఇప్పుడు ఎస్కేప్ స్పీడ్ కనుక్కోమన్నాడు. ఎస్కేప్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు √2gr అని రాయొద్దు, ఎందుకంటే ఇందులో మాసే లేదు. ఓకే, యూ షుడ్ నాట్ యూజ్ దిస్ ఈక్వేషన్, బీ కేర్ఫుల్. ఒరిజినల్ ఈక్వేషన్సే వాడండి ఎప్పుడైనా, రైట్? సో ఎస్కేప్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు √2g. m ఎంత అన్నాడు? మాస్ ఆఫ్ ది వుడ్. ఎర్త్ షేపుల్నే ఉంది, రేడియస్ సేమ్ ఉన్నది, బట్ మాస్ తగ్గింది అన్నాడు, ఇంటూ RE. సో నేనేం రాస్తున్నా అంటే √2g. మాస్ ఆఫ్ ది వుడ్ ఎంత? 0.1 టైమ్స్ మాస్ ఆఫ్ ఎర్త్ బై RE. ఓకే, సో అప్పుడేమవుతుంది? VE ఈజ్ ఈక్వల్ టు √0.1 √0.1ని పక్కకు రాసిన అంతే. ఇంకా మిగిలింది ఏంటి? ఇంటూ √2gME బై RE. సో అప్పుడేమొస్తుంది? √0.1 ఇంటూ ఇదంతా ఎంత? పైనే క్యాలిక్యులేట్ చేసినాం, √2gME బై RE. మళ్ళీ అన్నీ సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేటర్ పట్టుకొని టైం వేస్ట్ చేసిన దానికంటే యూ షుడ్ సబ్స్టిట్యూట్ ఇట్ డైరెక్ట్లీ ఫ్రమ్ అబోవ్ సొల్యూషన్. సో √0.1 ఇంటూ ఇది ఎంత వచ్చింది? ఆల్రెడీ మనకు 11.2 కిలోమీటర్ పర్ సెకండ్. క్యాలిక్యులేట్ చేయండి ఇప్పుడు. √0.1 ఇంటూ √0.1 ఇంటూ 11.2. సో we get 3.54. ఎస్కేప్ స్పీడ్ ఈక్వల్ టు 3.54 కిలోమీటర్ పర్ సెకండ్. ఒకవేళ వుడ్తో తయారు చేసి ఉంటే తక్కువ స్పీడ్తో వేసినా కానీ ఇట్ విల్ ఎస్కేప్ అవే ఫ్రమ్ సర్ఫేస్ ఆఫ్ ఎర్త్. ఇఫ్ యూ త్రో ఎనీథింగ్ ఫ్రమ్ సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్ షుడ్ ట్రావెల్ 3.54 కిలోమీటర్స్ ఇన్ 1 సెకండ్. అంత డిస్టెన్స్ పోవాలంటూ 1 సెకండ్లో అంత వెలాసిటీతో త్రో చేస్తే పోతుంది, ఎస్కేప్ అవుతుంది, రైట్? సో ఇది అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ శాటిలైట్ ఈజ్ రివాల్వింగ్ అరౌండ్ ఇన్ ఏ సర్క్యులర్ ఆర్బిట్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ 8 కిలోమీటర్ పర్ సెకండ్ at a height where the value of acceleration due to gravity is only 8 meters per second square. ఓకే, ఇది ఎర్త్ సర్ఫేస్ అనుకుందాం. దిస్ ఈజ్ నథింగ్ బట్ రేడియస్ ఆఫ్ ఎర్త్. మాస్ ఆఫ్ ఎర్త్ ఈజ్ ME. శాటిలైట్ ఈజ్ రివాల్వింగ్ అరౌండ్ ఇన్ ఏ సర్క్యులర్ ఆర్బిట్ విత్ ఎ స్పీడ్ ఆఫ్, ఏదో ఒక సర్క్యులర్ ఆర్బిట్లో ఇట్లా రివాల్వ్ అవుతూ ఉంది. ఓకే, ఎంత స్పీడ్తో రివాల్వ్ అవుతుంది అన్నాడు. మరి ఇక్కడ ఆర్బిటాల్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 8 కిలోమీటర్ పర్ సెకండ్. ఓకే, ఆ పాయింట్ దగ్గర ఏమన్నాడు? వేర్ వాల్యూ ఆఫ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎట్ దిస్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. హౌ హై ఈజ్ ద శాటిలైట్ ఫ్రమ్ ఎర్త్ సర్ఫేస్? ఎర్త్ సర్ఫేస్ నుంచి ఎంత హైట్లో ఉన్నట్టు అని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో వాట్ ఈస్ ద హైట్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, హీ హెస్ గివెన్ ఆర్బిటాల్ స్పీడ్. ఆర్బిటాల్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు మనకు ఫార్ములా ఏంది? √GME బై RE ప్లస్ హెచ్. ఓకే, ఈ హైట్ దగ్గర యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీకి ఫార్ములా ఏంది? GM/r². మామూలుగానైతే, బట్ R అంటే ఏంది? డిస్టెన్స్. టోటల్ డిస్టెన్స్ ఏమవుతుంది అప్పుడు? RE ప్లస్ హెచ్ అవుతుంది. సో RE ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్. ఓకే, ఇది తెలుసు మనకి. మరి సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే GME/RE ప్లస్ హెచ్ ఉంది ఇక్కడ, GME/RE ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్ ఉంది ఇక్కడ. నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ GH ఇంటూ ఇందులో ఒక RE ప్లస్ హెచ్ని ఇటు మల్టిప్లై చేస్తున్నామ్మా.
RE plus H is equal to rest of the thing ఏంటిది ఇంకా GME by RE plus H ఉంటుంది. ఒక RE plus H వాల్యూని ఇటు తీసుకొచ్చుకున్నా. ఓకే, ఇందులో నుంచి క్రాస్ మల్టిప్లై చేసుకున్నా. సో GME by RE plus Hని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను నేను. సో ఎస్కేప్ ఆర్బిటాల్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఈ వాల్యూని అంతా ఏమని రాయొచ్చు, GH ఇంటూ RE ప్లస్ హెచ్ అని రాయొచ్చు. ఈజీనెస్ కోసం రాస్తున్నా అంతే. రైట్, స్క్వేరింగ్ చేయండి, రెండు సైడ్లో స్క్వేర్ చేస్తే ఆర్బిటాల్ స్పీడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ చేసినప్పుడు రూట్ క్యాన్సిల్ అవుతుంది కదా, GH ఇంటూ RE ప్లస్ హెచ్. ఓకే, నౌ ఇది సబ్స్టిట్యూట్ చేయండి. ఆర్బిటాల్ స్పీడ్ ఈజ్ ఆల్రెడీ గివెన్ 8 కిలోమీటర్ పర్ సెకండ్. సో 8 కిలోమీటర్ అంటే 10⁻³ మీటర్ పర్ సెకండ్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు GH, G వాల్యూ ఎంత ఇచ్చిండు 8 మీటర్స్ పర్ సెకండ్ ఇంటూ 6400 కిలోమీటర్స్. కిలోమీటర్స్ అంటే 10⁻³ మీటర్స్ ప్లస్ ఏమున్నది ఇంకా ఇక్కడ హెచ్ ఉన్నది. ఓకే, హెచ్ ఈజ్ ఆల్సో దేర్. ఓకే, ఇప్పుడు చేయండి, ఏం చేస్తారు, 8 స్క్వేర్ ఇంటూ 10⁻³ హోల్ స్క్వేర్ అంటే 10⁻6 ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ మిగతాదంతా యాజ్ ఇట్ ఈస్గా రాయండి, 6400 ఇంటూ 10⁻³ ప్లస్ హెచ్ అని రాయండి. ఓకే, నౌ ఈ 8 ఒక 8 పోతుంది. సో 8 ఇంటూ 10⁻6 ఉన్నది ఇక్కడ. హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతున్నప్పుడు 8 ఇంటూ 10⁻6 మైనస్ 6400ని ఏమని రాయొచ్చు మనం, 6400 కెన్ బి రిటన్ యాజ్ 6.4 ఇంటూ 10⁻3 అని రాయొచ్చు కదా. సో 6.4 ఇంటూ 10⁻3 ఆల్రెడీ 10⁻3 ఈజ్ దేర్ అంటే 6.4 ఇంటూ 10⁻6. సో దట్ ఈస్ నథింగ్ బట్ 8 మైనస్ 6.4 ఈజ్ నథింగ్ బట్ 1.6 ఇంటూ 10⁻6 మీటర్స్. మీటర్స్లో ఇది కిలోమీటర్స్లోకి కావాలనుకోండి ఆన్సరు, అప్పుడు ఏం చేయాలి మరి, కిలోమీటర్స్లోకి రావాలంటే సో మీటర్స్ని కిలోమీటర్స్లోకి మార్చాలి. ఓకే, సో హెచ్ ఇస్ ఈక్వల్ టు 1.6 ఇంటూ 10⁻3 ఇంటూ 10⁻3 ఇంటూ మీటర్స్. దీన్ని 10⁻6ని ఇట్లా రాసుకున్నంతే. సో హెచ్ ఇస్ ఈక్వల్ టు 1.6 ఇంటూ 10⁻3, దీని బదులు ఏమని రాయొచ్చు, కిలో మీటర్స్. సో హెచ్ ఇస్ ఈక్వల్ టు 1.6 ఇంటూ 1000 అంటే 1600 కిలోమీటర్స్. ఆన్సర్ ఈజ్ 1600 కిలోమీటర్స్. ఓకే, now we are going to solve one more problem here. Find the potential energy. Potential energy की formula ఏంది మనకు, U is equal to minus G m1 m2 by R. మరి ఆల్సో పొటెన్షియల్ కూడా అన్నాడు. పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ పర్ యూనిట్ మాస్. అంటే ఇది ఏదో ఒక మాస్ పర్ యూనిట్ మాస్ చేస్తే ఇంకొక మాస్ ఉంటుంది అంతే, GM1/R. ఈ M2నే ఇటు తీసుకొచ్చినాం అనుకున్నాం. ఓకే, పొటెన్షియల్ ఎనర్జీ పర్ యూనిట్ మాస్ని పొటెన్షియల్ అంటాం. రైట్, ఫైండ్ ద పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఏ సిస్టమ్. సిస్టమ్ అంటే మోర్ దెన్ 2 పార్టికల్స్ ఆఫ్ 4 పార్టికల్స్ ప్లేస్డ్ ఎట్ ద వర్టీసెస్ అంటే కార్నర్స్ ఆఫ్ ఏ స్క్వేర్. కార్నర్స్ ఆఫ్ ఏ స్క్వేర్ దగ్గర ఎన్ని మాసెస్ పెట్టినట్టు వీడు, 4 మాసెస్ పెట్టిండు. ఓకే, ఎం 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 ఎం. ఈ లెంత్ ఎంత, ఎల్. ఈ లెంత్ ఎంత, ఎల్. అప్పుడు ఈ లెంత్ ఎంత అవుతుంది, పైథాగరస్ రూల్ అప్లై చేయండి. అండర్ రూట్ ఆఫ్ ఇట్లా ఉన్నదనుకోండి, ఇది ఎల్ ఇది ఎల్ ఉంటే రూట్ ఎల్ స్క్వేర్ ప్లస్ ఎల్ స్క్వేర్, దట్ ఈస్ √2 L² వస్తుంది. అంటే √2 ఇంటూ రూట్ ఎల్ స్క్వేర్ అంటే ఎల్, √2 ఇంటూ ఎల్ వస్తుంది. సో దిస్ డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ √2 టైమ్స్ ఎల్. సో వాట్ ఈస్ దిస్ డిస్టెన్స్ దెన్, ఇది కూడా √2 ఇంటూ ఎల్ఏ. ఎందుకు ఇవన్నీ రాస్తున్నారు సార్ మీరు అని అంటే ఏంది, దేర్ ఆర్ హౌ మెనీ మాసెస్, 1 2 3 4 మాసెస్ ఆర్ దేర్. ఈ 4 మాసెస్ ఆర్ దేర్, n ఈక్వల్ టు 4 అయితే హౌ మెనీ పెయిర్స్, పొటెన్షియల్ ఎనర్జీ పెయిర్స్ డూ ఎగ్జిస్ట్. ఎన్ని పొటెన్షియల్ ఎనర్జీ పెయిర్స్ ఎగ్జిస్ట్ అయితే అని చెప్పిన, నెంబర్ ఆఫ్ పెయిర్స్ ఈక్వల్ టు, కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి ఇది కనుక్కోవాలి, n ఇంటూ n మైనస్ 1/2 అంటే 4 ఇంటూ 4 మైనస్ 1 3/2 అంటే 4 ఇంటూ 3 12 12/2 ఈజ్ నథింగ్ బట్ 6 పెయిర్స్ వస్తాయి. చూద్దామా ఏమేమి పెయిర్స్, 1
2 3 4 5 6 pairs వస్తాయి, రైట్. సో టోటల్ ఎనర్జీ ఈక్వల్ టు ఫస్ట్ ఈ రెండింటి మధ్యలో రాద్దాం, మైనస్ జీ m1 m2 బై ఆర్, m1 m2 బై ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ నాన్న ఎల్, ఓకే. నెక్స్ట్ ప్లస్ నెక్స్ట్ ఈ రెండింటి మధ్యలో పొటెన్షియల్ ఎనర్జీ అనుకోండి, అంటే ఇది కూడా ఎంత, మైనస్ జీ m1 m2 బై ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఎల్, ప్లస్ నెక్స్ట్ ఈ రెండింటి మధ్యలో మైనస్ జీ m1 m2 బై డిస్టెన్స్ ఈజ్ ఎల్ అగైన్. నెక్స్ట్ ఈ రెండింటి మధ్యలో మళ్ళా, సో మైనస్ జీ m1 m2 బై ఎల్ అగైన్. సో 1 2 3 4 టర్మ్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇంకేమున్నాయి చూడండి, ఈ రెండింటి మధ్యలో ఒకటి, సో మైనస్ జీ m1 m2 బై ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఎంత, √2l, వెరీ గుడ్. నెక్స్ట్ ప్లస్ తర్వాత మైనస్ జీ m1 m2 బై ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ √2l. ఇది ఆన్సర్ అయిపోయాయి. సో పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు, ఈ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 సేమ్ టర్మ్స్ ఉన్నాయి, 4 టర్మ్స్ ఉన్నాయి, అంటే మైనస్ 4 జీ m1 m2 అంటే m² బై ఎల్, 1 2 3 4 అన్నీ ఒక దగ్గర రాసేసిన. నెక్స్ట్ మైనస్ ఈ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, 1 2 సేమ్ టర్మ్స్, మైనస్ 2 ఇంటూ జీ m² బై √2l, ఇదే ఆన్సర్, ఓకే. లేకుంటే ఇందులో నుంచి ఏమన్నా కామన్ తీయండి. సో పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు ఇందులో ఏం కామన్ ఉంది, మైనస్ ఇస్ దేర్, gm² ఈజ్ ఆల్సో దేర్, ఇజంట్ ఇట్ రైట్, ఎల్ కూడా ఉన్నది, మైనస్ 2 కూడా ఉన్నది, ఇక్కడ 2 ఉన్నది, ఇక్కడ 2 4 ఉన్నది, మైనస్ 2 gm² బై ఎల్ కామన్ తీస్తే ఏముంటుంది, ఇక్కడ మైనస్ 2 వెళ్ళిపోయింది, అంటే ఇంకొక 2 ఉంటుంది, ఇక్కడ 2 మైనస్ సైన్ ఆల్రెడీ బయటకు వచ్చింది కాబట్టి ఇక్కడ ప్లస్ సైన్ వస్తుంది, 2 gm² బై ఎల్ కూడా వెళ్ళిపోయింది, 2 gm² బై ఎల్ కూడా వెళ్ళిపోయింది, మిగిలింది ఏంది ఇంకా 1/√2, 2 + 1/√2. దిస్ ఈజ్ ద పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా, ఓకే. నెక్స్ట్ ఆల్సో ఫైండ్ పొటెన్షియల్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ది స్క్వేర్. సెంటర్ ఆఫ్ ది స్క్వేర్ దగ్గర వీని వల్ల పొటెన్షియల్ ఎంత, వీని వల్ల పొటెన్షియల్ ఎంత, వీని వల్ల ఎంత, వీని వల్ల ఎంత కనుక్కోవాలి. మరి అన్నీ కూడా ఈక్వి డిస్టెన్స్ దగ్గర ఉన్నాయా లేవా, ఎస్. ఇక్కడ నుంచి ఇక్కడికి టోటల్ డిస్టెన్స్ ఏమో √2l, మరి దీంట్లో హాఫ్ అంటే ఏమవుతుంది, √2l/2, ఇజంట్ ఇట్ రైట్. ఈ టోటల్ డిస్టెన్స్ √2l అంటే మరి ఓన్లీ ఇక్కడ నుంచి ఇక్కడి వరకు, ఇక్కడ నుంచి సెంటర్ వరకు డిస్టెన్స్ ఏమవుతుంది, √2l/2. ఇది కూడా ఏమవుతుంది అప్పుడు, √2l/2, √2l/2. ఈ డిస్టెన్స్ కూడా ఏమవుతుంది, √2l/2. అంటే డిస్టెన్స్ అన్నిటికీ డిస్టెన్స్ ఏమవుతుంది అప్పుడు, r ఈజ్ ఈక్వల్ టు √2l/2. దీన్ని ఏమని రాయొచ్చు, √2l/2ని √2 × √2 అని రాసుకోవచ్చు కదా, ఒక √2 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఆల్ 4 masses ఆర్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ నుంచి అన్నీ కూడా ఈక్వి డిస్టెన్స్లు ఉన్నాయి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి 4 డిస్టెన్సెస్ ఆర్ ఈక్వల్. అంటే ఈ పాయింట్ దగ్గర దీనివల్ల పొటెన్షియల్ ఉంటుంది, దీనివల్ల పొటెన్షియల్, దీనివల్ల పొటెన్షియల్, దీనివల్ల పొటెన్షియల్ ఉంటుంది, రైట్. సో నెట్ పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని టర్మ్స్ వస్తాయి, 4 టర్మ్స్ వస్తాయి, ఇంటూ పొటెన్షియల్కి ఎక్స్ప్రెషన్ ఏంది, మైనస్ gm, అంటే దీని మాస్ ఎంత, m, దీని మాస్ m అంటే మాస్ m బై r, ఆర్కి ఆర్ అని అట్లా రాసు. మరి డిస్టెన్స్ ఎంత, సెంటర్ ఆఫ్ మాస్ నుంచి కార్నర్ వరకు డిస్టెన్స్ ఎంత, l/√2. ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి, r ఈక్వల్ టు అంటే -4 gm బై r ఈజ్ ఈక్వల్ టు l/√2. సో సింపుల్, √2 పైకి వస్తుంది చూడండి, -4√2 gm బై l ఈజ్ ద ఆన్సర్. దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ పొటెన్షియల్, ఓకే. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ జేఈ మెయిన్స్లో కంపల్సరీ ఒకటి వస్తుంది, రైట్. Now we are going to discuss about
యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎట్ హైట్ గురించి మాట్లాడుకున్నాం. హైట్స్ పోతా ఉంటే జీ వాల్యూ తగ్గుతుంది. అండ్ ఆల్సో వీ డిస్కస్డ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ వెన్ వీ గో టు ద డెప్త్ పోతుంటే కూడా జీ వాల్యూ తగ్గుతుంది. వీ డి నాట్ డిస్కస్ అబౌట్ హౌ ద యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ చేంజెస్ ఎట్ పోల్స్ అండ్ ఎట్ ఈక్వేటర్స్ దగ్గర నుంచి పోల్స్ దగ్గరికి పోతుంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎట్లా చేంజ్ అవుతుందో మనం చెప్పుకోలేదు. ఎందుకు చేంజ్ అవుతుంది సార్ అని అంటే బికాస్ ఎర్త్ ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్పియర్. సో పోల్స్ నుంచి పోల్స్ మధ్యలో పోల్స్ దగ్గర ఎట్లా ఉంటుంది, ఆల్మోస్ట్ ఇట్ లుక్స్ లైక్ ఏ ఫ్లాట్ ఎండ్, ఇట్లా ఫ్లాట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఓకే, మరి ఈక్వేటర్ ఎట్లా ఉంటుంది, ఇక్కడ ఈ డయామీటర్ కంటే ఈ డయామీటర్ ఎక్కువ ఉన్నది చూడండి. ఓకే, along the equator the earth is 21 kilometers more than this radius. ఈ రేడియస్ కంటే along the poles ఉన్న రేడియస్ కంటే along the equator ఉండే రేడియస్ ఎన్ని కిలోమీటర్స్ ఎక్కువ ఉంటుంది, నియర్లీ 21 కిలోమీటర్స్ ఎక్కువ ఉంటుంది. అంటే యాజ్ ద ఎర్త్ ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్పియర్, వైల్ వీఆర్ మూవింగ్ ఫ్రమ్ ఈక్వేటర్ టు పోల్స్ పోతుంటే వాల్యూ ఏమవుతుంది, తగ్గుతుంది. సో దాని మీద ఎట్లా డిపెండ్ అవుతుందో చూద్దాం. ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ వస్తుంది, చూద్దాం. రైట్, సో ఐఎమ్ టేకింగ్ అన్ ఎర్త్ లైక్ దిస్. ఓకే, దిస్ ఈజ్ నథింగ్ బట్ యాక్సిస్ ఆఫ్ ది ఎర్త్ అరౌండ్ విచ్ ఇట్ ఈస్ బీయింగ్ రొటేటెడ్. ఓకే, సో దిస్ డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ క్యాపిటల్ ఆర్ అనుకుందాం. లెట్ ఇక్కడ ఒక పాయింట్ని కన్సిడర్ చేద్దాం, పాయింట్ పిని. ఇది ఎంత ఆల్టిట్యూడ్తో ఉంది, లాటిట్యూడ్ ఎంత యాంగిల్తో ఉన్నది, ఇది 5 యాంగిల్తో ఉన్నది అనుకుందాం. ఓకే, సో ఈ పాయింట్ మీద ఇక్కడ ఒక చిన్న మాస్ ఉన్నది అనుకుందాం. ఈ పాయింట్ దగ్గర ఈ మాస్ మీద యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎటు ఉంటుంది, టువర్డ్స్ సెంటర్, టువర్డ్స్ ఎర్త్ మాస్ సైడ్ ఉంటుంది. అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ టువర్డ్స్ సెంటర్ ఆఫ్ ది ఎర్త్. ఎంత గ్రావిటేషనల్ ఫోర్సు, mg ఉంటుంది. ఇజంట్ ఇట్ రైట్? ఇక్కడ ఇమాజిన్ ఏ సర్కిల్, ఇక్కడ ఒక సర్కిల్ని ఇమాజిన్ చేసుకోండి. ఓకే, ద రేడియస్ ఆఫ్ దిస్ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఆర్ అనుకోండి. ఓకే, యాజ్ దిస్ యాంగిల్ ఈజ్ థీటా, వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్ ఇది. ఇదేమవుతుంది, ఇది 5 అయితే ఇది కూడా 5 అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ నేను ఒక లైన్ డ్రా చేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ రేడియస్, ఈ సర్కిల్ ఉన్నది, ఈ సర్కిల్కి రేడియస్ r ఉన్నది, ఇక్కడ ఒక మాస్ ఉన్నది. ఈ సర్కిల్లో ఇట్లా హారిజాంటల్ సర్కిల్లో ఉన్నప్పుడు ఏ ఫోర్స్ ఉంటుంది దీని మీద, సెంట్రిపిటల్ ఫోర్స్ ఉంటుంది. సో సెంట్రిపిటల్ ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ m ఇంటూ ఏ సెంట్రిపిటల్. m ఇంటూ సెంట్రిపిటల్ ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ v²/r. let earth is rotating with an angular velocity omega అనుకుంటే we know that v is equal to r omega. సో m into v బదులు ఏం రాస్తున్నా, r omega whole square by r, that is nothing but mr square omega square by r. r క్యాన్సిల్ అవుతుంది. we get centripetal force equal to mr omega square వస్తుంది. ఓకే, సో దిస్ సెంట్రిపిటల్ ఫోర్స్ ఈక్వల్ టు mr omega square వస్తుంది. దీనికి ఈక్వల్గా ఏముంటుంది మరి, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఉంటుంది. ఓకే, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఇది ఎంత ఉంటుంది మరి, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ సేమ్ సెంట్రిపిటల్ ఫోర్స్ ఎంత ఉందో ఇది కూడా అంతే ఉంటుంది. రైట్, దట్ ఈస్ mr omega square ఉన్నది. ఈ యాంగిల్ ఎంత మరి, ఇక్కడ 5. ఓకే, సో నౌ ఇక్కడ ఉన్నది అనుకోండి, ఇట్లా mr omega square ఈజ్ హియర్, యాంగిల్ ఈజ్ 5. అప్పుడు ఈ సైడ్ ఏమవుతుంది, అడ్జసెంట్ సైడ్ కదా ఇది, ఇజంట్ ఇట్ రైట్? సో అడ్జసెంట్ సైడ్ అయినప్పుడు ఓకే, ఇది ఏమవుతున్నప్పుడు mr omega square cos 5 అవుతుంది. mr omega square cos 5 ఎందుకు ఇట్లా అవుతుంది సార్ అంటే, లెట్ దిస్ ఈజ్ x అనుకుందాం. సో cos x ఈక్వల్ టు cos pi ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై hypotenuse is this one, isn't it right? So mr omega square, so x is equal to mr omega square into cos 5. ఓకే, సో ఈ x వాల్యూ అంటే ఇక్కడ వాల్యూ ఏమొస్తుంది అప్పుడు చూడండి, ఇట్లా డ్రా చేసిన
రైట్, ఇది ఎంఆర్ ఒమేగా స్క్వేర్ కాస్ పై వచ్చింది. ఓకే, సో నా ఈ ఫోర్స్కి ఎగ్జాక్ట్లీ ఈ డైరెక్షన్లో ఫోర్స్ని రాసిన అన్నట్టు. ఒక ఫోర్స్ ఏమో ఈ డైరెక్షన్ ఉంది, ఎంజీ ఫోర్స్ ఏమో టువర్డ్స్ సెంటర్ ఉన్నది. అంటే దేర్ ఆర్ టూ ఫోర్సెస్ ఫ్రమ్ న్యూటన్స్ సెకండ్లా ఏం చెప్తుంది మనకు సిగ్మా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ ఏ యాక్సలరేషన్ ఏ. సిగ్మా ఎఫ్ అంటే ఎంజీనేమో డౌన్వర్డ్ ఉన్నది, ఎంఆర్ ఒమేగా స్క్వేర్ కాస్ పై ఎట్లుంది ఆపోజిట్లో ఉన్నది, అంటే మైనస్ రాస్తున్నా. ఎంఆర్ ఒమేగా స్క్వేర్ కాస్ పై ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ ఏ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎట్ దిస్ పాయింట్. ఆ పాయింట్ ఎంత యాంగిల్లో ఉన్నది, 5 యాంగిల్లో ఉన్నది. సో యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎట్ 5 యాంగిల్. పై ఈజ్ నథింగ్ బట్ లాటిట్యూడ్తో పాటు హౌ ద జీ వాల్యూ ఇస్ చేంజింగ్ అనేది చూస్తున్నాం మనం. ఓకే రైట్, హైట్తో అయిపోయింది, డెప్త్తో అయిపోయింది, లాటిట్యూడ్ అంటే యాంగిల్తో ఎట్లా చేంజ్ అవుతుందో చూస్తున్నాం ఇక్కడ. రైట్, సో ఎం కామన్ తీస్తే జీ మైనస్ ఆర్ ఉన్నది ఇక్కడ చూడండి. ఇదే ఎక్స్ప్రెషను, ఇదే ట్రయాంగిల్ని నేను ఇక్కడ రాస్తున్నా. ఓకే, ఇదే ట్రయాంగిల్ని ఇక్కడ రాస్తున్నా. ఇక్కడ ఆర్ ఉన్నది, ఇక్కడ 5 ఉన్నది, అంటే ఆర్ ఉన్నది, ఇక్కడ 5 ఉన్నది. ఇజంట్ ఇట్ రైట్? సో ఈ డిస్టెన్స్ ఎంత, క్యాపిటల్ ఆర్. ఈ డిస్టెన్స్ కూడా ఎంత మరి, క్యాపిటల్ ఆర్. ఓకే, హైపోటెనస్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ అయింది. రైట్, 1 సెకండ్. ఇక్కడ చూడండి, అడ్జసెంట్ సైడ్ ఉన్నది, హైపోటెనస్ ఉన్నది. ఓకే, సో అడ్జసెంట్ సైడ్కి హైపోటెనస్ మధ్యలో నాకు రిలేషన్ రావాలి. ఈ టీటాకి ఇది అడ్జసెంట్ అవుతుంది, అడ్జసెంట్ సైడ్ ఉంది, హైపోటెనస్ కూడా ఉన్నది ఎంజీ అని. ఈ టీటా ఇక్కడ ఉన్నది, మరి నేను ఏం రాసుకోవచ్చు, కాస్ 5 ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. సో ఆర్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు నేను, ఎంజీ, సారీ ఎంజీ లేదు ఇక్కడ, డిస్టెన్స్ కదా. రైట్, సారీ, ఇక్కడ ఏమున్నది, క్యాపిటల్ ఆర్ ఉన్నది ఈ డైరెక్షన్లో, క్యాపిటల్ ఆర్, హైపోటెనస్ డైరెక్షన్లో క్యాపిటల్ ఆర్ ఉన్నది, సారీ. సో స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాస్ 5, స్మాల్ ఆర్ని ఆర్ కాస్ 5 అని రాయొచ్చు. అదే వాల్యూ రాస్తుంది ఇక్కడ. సో లేకుంటే ఎం తర్వాత కామన్ దిద్దాం, ఎంజీ మైనస్ ఎం ఇంటూ ఆర్ బదులు క్యాపిటల్ ఆర్ కాస్ 5 అని రాస్తున్నాం. ఓకే, ఇంటూ ఒమేగా స్క్వేర్ ఇంటూ కాస్ 5 ఈజ్ ఆల్సో దేర్ ఈజ్ ఈక్వల్ టు mg5. ఇదే మనకు కావాల్సింది, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ విత్ రెస్పెక్ట్ టు లాటిట్యూడ్ కావాలి. రైట్, సో ఇక్కడ ఏముంది, కామన్ తీయండి, ఇప్పుడు కామన్ తీయండి. జీ మైనస్ ఎం కామన్ వచ్చింది, ఆర్ ఒమేగా స్క్వేర్ కాస్ పై ఇంటూ కాస్ పై ఈజ్ నథింగ్ బట్ కాస్ స్క్వేర్ పై is equal to m into g pi. m cancel. Therefore, acceleration due to gravity with respect to latitude is equal to g minus r omega square cos square pi. క్వశ్చన్ ఎట్లా అడుగుతాడంటే, మొన్న రీసెంట్ జేఈలో వచ్చిన క్వశ్చన్ ఇది, అందుకే ఇంత కేర్ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది. రైట్, క్వశ్చన్ ఎట్లా అడుగుతాడంటే, ఇప్పుడు ఎట్ పోల్స్ దగ్గర అంటే ఏంది, ఇయే కదా, ఇది నార్త్ పోల్ ఆఫ్ ది ఎర్త్, ఇది సౌత్ పోల్ ఆఫ్ ది ఎర్త్. పోల్ అంటే ఇది పార్టికల్ ఇక్కడ పోల్ దగ్గరికి వచ్చింది అనుకుందాం, అప్పుడు 5 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది బేటా, 90 degrees అవుతుంది. ఎట్ పోల్స్ అంటే 5 ఈజ్ ఈక్వల్ టు 90 degrees. సో యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఏమవుతుంది అప్పుడు, జీ పై ఈక్వల్ టు జీ మైనస్ ఆర్ ఒమేగా స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ 90. సో కాస్ 90 ఎంత, 0, g minus r omega square into 0. Therefore, g at pi is equal to, at poles equal to g. పోల్స్ దగ్గర యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ ఉంటుందో అంతే ఉంటుంది, 9.81 m/s² ఉంటుంది, అంటే మ్యాక్సిమం ఉంటుంది. సో g ఈజ్ మ్యాక్సిమం ఎట్ పోల్స్. ఓకే, ఇదే ఇచ్చిండు క్వశ్చన్ సేమ్. మరి ఈక్వేటర్ దగ్గర ఎంత ఉంటుందో చూద్దాం. జీ వాల్యూ ఆన్ ఈక్వేటర్.
ఈక్వేటర్ దగ్గర అంటే ఏంది, ఇది ఇక్కడికి వచ్చి ఉండాలి, ఇదే కదా ఈక్వేటర్, ఇజంట్ ఇట్ రైట్? ఈక్వేటర్ దగ్గర అయితే ఇన్ దట్ కేస్ పై ఈజ్ ఈక్వల్ టు 0, యాంగిల్ పై ఈజ్ ఈక్వల్ టు 0. సబ్స్టిట్యూట్ చేయండి. సో జీ పై ఈజ్ ఈక్వల్ టు జీ మైనస్ ఆర్ ఒమేగా స్క్వేర్ ఇంటూ కాస్ పై హోల్ స్క్వేర్ ఆర్ కాస్ స్క్వేర్ పై. పై బదులు ఏమని రాయొచ్చు మరి మనం, 0. కాస్ 0 ఈజ్ హౌ మచ్, 1. 1 whole square is nothing but 1. So g pi is equal to g minus r omega square. Cos 0 is 1. 1 whole square is 1. So g pi is equal to g minus r omega square. అంటే మ్యాక్సిమం వాల్యూ నుంచి ఆర్ ఒమేగా స్క్వేర్ వాల్యూని సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. ఆర్ ఒమేగా స్క్వేర్ వాల్యూని సబ్ట్రాక్షన్ చేసినాం అనుకోండి, జీ వాల్యూ తగ్గుతుందా లేదా? తగ్గుతుంది. సో జీ వాల్యూ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ మినిమం ఎక్కడ, ఎట్ ఈక్వేటర్, మ్యాక్సిమం ఎట్ పోల్స్. పోల్స్ దగ్గర మ్యాక్సిమం ఉంటుంది, ఈక్వేటర్ దగ్గర మినిమం ఉంటుంది. ఈ డెరివేషన్ అంతా గుర్తున్నా లేకున్నా పర్వాలేదు, బట్టి వద్దని ఎక్స్ప్లెయిన్ చేసిన. బట్ యూ షుడ్ రిమెంబర్ దిస్ థింగ్, వెరీ ఇంపార్టెంట్ థింగ్. పోల్స్ దగ్గర ఈక్వేటర్ దగ్గర జీ వాల్యూ డిఫరెంట్గా ఉంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ పై వాల్యూ. ఈక్వేటర్ దగ్గర అయితే పై ఈజ్ ఈక్వల్ టు 0, ఇది ఇక్కడికి వస్తుంది అన్నట్టు. ఇదే కదా ఈక్వేటర్ అంటే. పై 0 అయితే జీ పై ఈక్వల్ టు జీ మైనస్ ఆర్ ఒమేగా స్క్వేర్ అవుతుంది. ఎట్ పోల్స్ దగ్గరనైతేనేమో పై వాల్యూ ఏమవుతుంది, 90 అవుతుంది. కాబట్టి జీ పై ఈజ్ ఈక్వల్ టు జీ అవుతుంది, అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ సర్ఫేస్ ఆఫ్ ఎర్త్, దట్ ఈస్ మ్యాక్సిమం వాల్యూ. ఓకే, థ్యాంక్ యూ.